వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్కి ఎప్పుడు అటెండ్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు రిజల్ట్స్ వచ్చేసి జస్ట్ ఇంకా మనకు 5 to around 8 days అయితే అవుతుందన్నమాట. సో మరి ఈ యొక్క రిజల్ట్స్ తర్వాత నెక్స్ట్ ఎదురయ్యే ప్రాసెస్ కౌన్సిలింగ్ అని అయితే మాట్లాడుకున్నాం కదా. మరి ఈ యొక్క కౌన్సిలింగ్ ఎప్పుడు జరగడానికి ఛాన్స్ ఉంది, ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏంటి, అసలు కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే ఇది మనకు యూజువల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 15 days టైం అయితే తీసుకుంటారు. ఇలా 15 days టైం తీసుకున్న తర్వాత మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. యాజ్ యూజువల్గా మీరు ఏపీతో కంపేర్ చేసుకున్నట్టయితే తెలంగాణలో మనకు టైం అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు అంటే మెజారిటీ స్టూడెంట్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడానికి కావచ్చు, ఫర్దర్గా ప్రాసెసెస్ కూడా కొంచెం ఎక్కువ టైం అయితే జరుగుతుంది. ఇది డెఫినెట్గా స్టూడెంట్స్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. మరి ఈసారి ఎప్పుడు రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది అన్నది మనం మాట్లాడుకున్నట్టయితే యాక్చువల్గా మనకు అయితే May 24th రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా. మరి అక్కడ నుంచి ఒక 15 days మనం అలా అనుకున్నా కూడా June 10th వరకు అయితే మనకైతే ఉంటుంది. సో June 10th అంటే మనకు ట్యూస్డే అయితే పడుతుంది. సో అక్కడ నుంచి ఇంకొక 2 to 3 daysలో డెఫినెట్గా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ ఏదైతే ఉందో వాటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే మ్యాక్సిమం రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అంటే June 11th or 12th మనకు ఈ యొక్క కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది మనకు ఏదైతే June 16th ఉందో June 16th ఆర్ ఆ సిమిలర్ డేస్లో స్టార్ట్ అవుతుంది అని చెప్పి నేను పర్సనల్గా ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే స్టాట్స్ గమనిస్తే ఎర్లియర్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్లో కానీ ఎలా ఉంది అన్నది గమనించినట్టయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 15 days క్యాజువల్గా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన ఒక 2 to 3 daysకి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇలా ఇన్ని స్టాట్స్ గమనించినప్పుడు మేబీ June 16, 17 ఆ టైంలో మనకి యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి నేనైతే బిలీవ్ చేస్తున్నాను. సో మరి చూద్దాం, దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ షేర్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ ఏవైతే ఉన్నాయో అందులో క్విక్గా నేను ఇమేజెస్ కానీ ఫైల్స్ కానీ ఉంటే క్లియర్గా అయితే షేర్ చేస్తాను. అవి ఎవరైనా ఫాలో అవ్వకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఫాలో అయితే అవ్వండి. మరి ఎప్పుడు అటెండ్ అవ్వాలంటే ఈ డేట్స్ వచ్చిన తర్వాత మనకు మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఒకటి అయితే ఉంటుంది. ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకొని ఏదైతే హెచ్ఎల్సి సెంటర్స్ ఉంటాయో ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్స్కి మీరు అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క లిస్ట్ అవన్నీ కూడా నేను వీడియోస్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.